మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి, మెదక్ జిల్లా తుఫ్రాన్ మండలం మల్కాపూర్ లో రైతులైతే ఇబ్బందులు పడుతున్నట్టుగా ఉంది. ఏదైతే కాళేశ్వరం నీళ్లు ఉన్నాయో దానికి సంబంధించి బ్లాస్టింగులు చేయడం వల్ల పక్కనే ఉన్న బోరు బావులకి ఇబ్బంది అయ్యి ఆ బోరు బావులను పాడైపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మంది రైతులు లబోదిబోమంటున్న సంఘటన అయితే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఆదర్శ గ్రామంగా కూడా మల్కాపూర్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నేపథ్యంలో కాళేశ్వరం పనుల నేపథ్యంలో నిజామాబాద్ కు నీటిని తరలించేందుకు భూగర్భం ద్వారా అండర్ గ్రౌండ్ కెనాల్ కానీ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాస్టింగ్ చేస్తా ఉన్నారు. అయితే భూగర్భంలో బ్లాస్టింగ్ కోసం అని చెప్పి వినియోగించేటువంటి పెద్ద పెద్ద పరికరాలు కానివ్వండి, లేదా బ్లాస్టింగ్ ఉపయోగించే టెక్నాలజీకి సంబంధించి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ చుట్టుపక్కల పంట పొలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే మనం వ్యవసాయం వినియోగించే బోర్ మోటార్లలో నీటి శాతం పూర్తిగా పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు అపార నష్టం వాటిల్లిందని పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోయాయి. వేసవి నేపథ్యంలో బోర్లు పనిచేయకపోవడంతో పెట్టుబడి పెట్టి శ్రమ వినియోగించి పెట్టినటువంటి పంటలు పూర్తి స్థాయిలో ఎండిపోతుండడంతో రైతులు ఒక్కసారిగా తోచని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రావడం దేవుడెరుగు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పంట పొలాలు పూర్తి స్థాయిలో ఎండిపోతున్నాయి. బోర్లు పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి. బోర్ల ద్వారా నీరు రాని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంత జరుగుతున్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పి రైతులు ఆరోపిస్తా ఉన్నారు. తమకు పంట నష్ట పరిహారం చెల్లించాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమానుస్తో మాట్లాడినటువంటి రైతులు ఎప్పుడు కూడా తమ బోర్లలో నీరు ఎండిపోలేదని, 6 కాలాల పాటు నీరు ఎప్పుడు ఉండేదని చెప్పి సమృద్ధిగా మేము పంటలు పండించుకునేప్పటికీ ఈ కాళేశ్వరం బ్లాస్టింగ్ల ద్వారా బోర్లలో నీరు ఎండిపోయి పూర్తిగా పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉందని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. శిరీష, రైట్ సునీల్, మనకి విజువల్స్ లో కూడా కనిపిస్తున్నాయి పంటలన్నీ ఎండిపోతున్నాయి. అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రైతులకు ముందు కనీసం పంటలు వేయకండి, మేము బ్లాస్టింగ్స్ చేస్తున్నాము, ఈ పని అయిన తర్వాత మీరు నెక్స్ట్ సీజన్ పంటలు వేసుకోండి అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కూడా ఏం చేయలేదా? లేదు, అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా రైతులకు ఎవరు కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు రైతులకు పంటకు సంబంధించిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కూడా అధికారులు ముందుకు రాని పరిస్థితి ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వ్యవసాయ శాఖ అధికారులు నివేదికను కూడా రూపొందించి అందించలేని పరిస్థితి ప్రస్తుతానికైతే అక్కడ కనిపిస్తా ఉంది. రైతులు కూడా ఇదే విషయాన్ని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కాళేశ్వరం పేరుతో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాజెక్టు ఇక రైతులకు మాత్రం అపార నష్టం మిగిలించిందని చెప్పవచ్చు. శిరీష.